ఇతను నేను ప్రేమిస్తున్నవాడు, పెళ్లి చేసుకోబోయేవాడు. ఇంకోసారి ఇతన్ని పట్టుకొని పరాయివాడు అని మాట్లాడితే బాగుండదు. తాళి కట్టించుకున్న పాపానికి బతికినన్ని రోజులు భరిస్తూ బ్రతకాలి. అవసరమా చెప్పండి? ఇంట్లోంచి వెళ్ళిపోయిన మీ కొడుకుని తిరిగి వచ్చేలా చేయమని 15 ఏళ్లుగా దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నారు. వశిష్ఠ సగోత్రోద్భవస్య యోగేంద్రనామధేయస్య ఇష్టకామ్యార్థబలై భవానీ నా కొడుకు ఎక్కడున్నా వాడు చల్లగా ఉండేలా చూడు స్వామి. ప్రసాదం తీసుకోండి. మంచిదమ్మా. వస్తానండి. వెళ్ళిరండి. మీ గోత్రం ఏమిటండి? ఆవిడ అసలే కొడుకు దూరం అయ్యాడు అన్న బాధలో ఉంటే ఎదవ సోదంతా మాట్లాడి ఇంకా బాధ పెడతావా? ఆవిడ చేసిన పని దేవుడికి నచ్చలేదా? అందుకే కరుణించట్లేదా? అంత తప్పేం చేసిందిరా ఆవిడ? ఈ విషయంలో ఆవిడది కాదు తప్పు, అతనిది మాత్రమే తప్పు. ఏం తెలుసని మాట్లాడుతున్నావురా నువ్వు? బాబు బాబు ఆవిడ అనగానే అంత కోపం వచ్చింది. ఎవరో అవును. ఆ అమ్మ చేసిన పని నచ్చలేదని తన కొడుకుని ఆ దేవుడు దూరం చేశాడన్నావు కదరా? ఆ దేవుడి గీతని రాతని దాటుకుని వచ్చిన వాణ్ణి ఆవిడ కొడుకుని ప్రసాదం పెట్టే అదృష్టం కూడా దక్కనేకుండా చేసావు కదయ్యా నాకు. కొబ్బరి చెక్క దేవుడికి నైవేద్యం పెట్టాలి. నీ దగ్గర ఇంకోటి ఉందిగా, అది చెప్తాను. ఎవరైనా మెట్లలో ఉన్నాడు. అమ్మా 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 తప్పు అయిపోయిందమ్మా. పొరపాటు నోరు జారాను, క్షమించండి అమ్మా. పూజారి గారు, మీరున్న విషయమే మాట్లాడారు. ఇది ఆ దేవుడు రాసిన రాతని మీకు ఇదివరకే చెప్పాను. నేనేం బాధపడ్డం లేదు, మీరు కూడా ఏం బాధపడకండి. లేదమ్మా, మీరు చేసిన పనికి ఆ దేవుడు మిమ్మల్ని క్షమించాడు. నేనే మీ కొడుకుని మీ దగ్గరకు రాకుండా చేస్తున్నాడని తప్పుగా మాట్లాడానమ్మా. ఆ దేవుడు నిన్ను కరుణించాడమ్మా. అందుకే మీ కొడుకును పంపించాడమ్మా. మీ కొడుకు వచ్చాడమ్మా. ఏంటి పూజారి గారు మీరు మాట్లాడేది?
నా కొడుకు వచ్చాడా? అలా అని ఆ దేవుడేమైనా చెప్పాడా ఏంటి మీకు? మీ కొడుకే చెప్పాడమ్మా. ఏంటి పూజారి గారు, నా కొడుకు చెప్పడం ఏంటి? అవునమ్మా, అతను ఇక్కడే ఉన్నాడమ్మా, ఈ గుళ్ళోనే ఉన్నాడమ్మా. నా కొడుకు గుడికి రావడం ఏంటి పూజారి గారు? వాడెప్పుడో చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాడికి నేను గుర్తున్నానో లేదో, అసలు నన్ను గుర్తుపడతాడో లేదో కూడా. నిన్నెలా మర్చిపోతానమ్మా. మీరేదో భ్రమపడినట్టున్నారు పూజారి గారు. అయ్యో, భ్రమ కాదమ్మా, నిజం. ఏంటి పూజారి గారు మీరు? అయినా నా కొడుకు వస్తే నా దగ్గరికి రాకుండా ఎందుకుంటాడు? అది కాదమ్మా. మీరన్న మాటలకి నేనేం బాధపడ్డం లేదు. ఓదార్పు కోసం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి పూజారి గారు. అయ్యో, నమ్మవేంటమ్మా? మీ కొడుకు వచ్చాడమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమమ్మా. అతను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడమ్మా. చూడండి. ఆశతోనే ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. వాడెప్పటికొస్తాడో ఏమో. అమ్మా, ప్రసాదం తీసుకోండమ్మా. థ్యాంక్స్ బాబు. కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే ఆ కొబ్బరి చెట్టుకి రోగం వచ్చిందమ్మా. అంతేగాని దేవుడికి కోపం వచ్చి కాదు. ఈ విషయం మాత్రమే కాదమ్మా, ఇంట్లోంచి వెళ్ళిపోయిన నీ కొడుకు గురించి పూజారి మాట్లాడడం కూడా విన్నాను. ఎవరు నువ్వు? నేను నీ కొడుకునని ఎలా చెప్పాలమ్మా? వీడేంటి ఇలా చదువుతున్నాడు? ఏమైందా బయటికి? ఏంట్రా ఆ పుస్తకాన్ని రాసినోడు కూడా అంత కష్టపడి ఉండడు. అంతకంటే ఎక్కువగా కష్టపడుతున్నావు నువ్వు. వాడికంటే వచ్చు కాబట్టి ఉండదు, మనకంటే రాదు కాబట్టి ఉంటుంది. ఏంటి? అదే చిన్న ముక్క, దాని అర్థం తెలియట్లేదు. మీనింగ్ వెతకలేక సస్తున్నా ఇక్కడ. చిన్న ముక్క కోసం పుస్తకం అంతా వెతకాలా? అబ్బో, పిన్ని నాకన్నా తెలియగల దానిలా ఉందే. పిన్ని చిన్న ముక్కైనా బుక్ అంతా వెతకాలి పిన్ని. అవునా? అయినా అంత అవసరం వచ్చిందిరా? ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది పిన్ని. అయ్ బాబోయ్, అనంతపురికి కరువు వచ్చినట్టు, హైదరాబాద్ కి మెట్రో రైలు వచ్చినట్టు సడన్ గా నీకు ఫ్యాక్షన్ డైలాగులు వస్తున్నాయంట్రా. ఏమైంది? ఆ కాలంలో ద్రౌపదికి జరిగినట్టు ఈ కాలంలో నాకు జరిగింది పిన్ని. ఏంటి, వస్త్రాపహరణమా? కాదు, అవమానం. ఆ పోలిక పరమ చండాలంగా ఉంది. అబ్బా, నువ్వు చూడాల్సింది పోలికని కాదు, ఆ నా ఫీలింగ్ ని, నా పెయిన్ ని. విధవ సోదరు ఆపి అసలు ఏం జరిగిందో చెప్పరా? ఆ మేఘమాల నన్ను పోరా జాకాస్ అంది. జాకాస్ అంటే ఏందిరా? అదే చూస్తున్నా. జాకాస్ అంటే గాడిద ఎదవని అర్థం. చిచి, అంత మాట అందాది?
అంటే అంత భయంకరంగా తిట్టిందా నన్ను? చెప్తా దాని సంగతి. ఆయన దాని జోలికి ఎందుకు వెళ్ళవరా? అసలు అది నేను ఎందుకు తిట్టింది? అది నన్ను చూడగానే ఏదో దాచింది పిన్ని. ఏంటని నిలదీయగానే ఎందుకంటే ఇది గిఫ్ట్ కాబట్టి అమ్మాయిలకి అందులోను నాలాంటి అందమైన అమ్మాయిలకి ఇంకెవరిస్తారు? బాయ్ ఫ్రెండ్ ఇస్తాడు. ప్రేమ అంటే పిచ్చే డార్లింగ్. దగ్గరగా ఉంటే కాలమే తెలీదు, దూరంగా ఉంటే కాలమే గడవదు. పిన్ని, అది డాన్స్ చేయడం మాత్రమే కాదు, వెదో డాన్సింగ్ కూడా ఆడుతుంది. ఇప్పుడే దాన్ని ఆపలేదనుకో, ముందు ముందు మన చేత కూడా డాన్స్ చేయిస్తుంది. అంత అవకాశం దానికెందుకు ఇస్తాన్రా? దాని చేత భరతనాట్యం కూచిపూడి కలిపి ఆడించను. ముందు వాడెవడో తెలుసుకోరా. నర్తనశాల సినిమాని కలర్లో చూపిస్తా వాడికి. పిన్ని, ఇందాకే అది వాడితో ఫోన్లో మాట్లాడింది. నేను ఆచితూచి అడిగేసుకుంటూ వెళ్ళి గుట్టు సప్పుడు కాకుండా వాడి నంబర్ తీసుకొస్తా. ఫోన్లోనే వాడిని చెడుగుడు ఆడేసుకో. సరే, నువ్వు వెళ్ళి ఆ నంబర్ తీసుకురా. వెళ్ళు. నంబర్ దొరకాలి. చెప్తా దీని సంగతి. ఈ అమ్ములంటే ఏమనుకుంటుందో. ఇప్పుడు కాంటాక్ట్స్ లో రిషి గారి నెంబర్ తీసేస్తే అప్పుడు రిషి గారి పేరు డయల్డ్ కాల్స్ లో అన్నోన్ నెంబర్ గా ఉంటుంది. ఎవరి నెంబరు అనుకొని రిషి గారికి ఫోన్ చేస్తాడు. అసలే రిషి గారు చాలా కోపంగా ఉన్నారు. పిచ్చ తిట్లు తిడతారు. చేసింది. ఈ నంబరే 77607540. అంతే అంతే. పిన్ని 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 తెచ్చా, నంబర్ తెచ్చా. నువ్వంటే ఏంటో వాడికి చూపించాలి పిన్ని. ఇంకోసారి వాడు మేఘమాలకి ఫోన్ చేయాలన్నా, మేఘమాల వాడికి ఫోన్ చేయాలన్నా వణికిపోవాలి. సర్లేరా, ముందు నువ్వు ఫోన్ చెయ్యిరా. రింగ్ అవుతుంది. మాట్లాడు మాట్లాడు. ఇవ్వు. హలో. ఏంట్రా ఊరుకుంటున్నానా? రోజు రోజుకి తెగ రెచ్చిపోతున్నావు. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి? ఎవరా? ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? నేనెవరో తెలియదురా నీకు? నువ్వు మేఘమాల ఇద్దరు కలిసి నన్ను చంపడానికి రాజమౌళి సినిమా రేంజ్ లో ప్లాన్ చేసిన విషయం అప్పుడే మర్చిపోయావా? లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలు, నటించింది చాలు. ఇదిగో, ఈ అమ్ముల్ని చంపడం అంటే అంత తేలిక కాదు. దానికి యమలోకం దిగి రావాలి. అది తెలుసుకో. పేరు
సాఫ్ట్ గా ఉంది కదా అని మనిషి కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నావేమో. నాటు బాము కంటే నాటిక్కడ. నాతో పెట్టుకుంటే పచ్చడి మామిడికైనా నరికినట్టు నరికేస్తా, చింత తొక్క పచ్చడి తొక్కినట్టు తొక్కేస్తా. ఇదిగో సునామీని టీవీలో చూడాలనుకో పర్వాలేదు, కానీ దగ్గరగా చూడాలనుకున్నావనుకో కొట్టుకుపోతావు. ఏయ్ మొయ్, నోట్లోంచి ఇంకో మాట బయటకు వచ్చిందంటే చంపేస్తాను. నీకేమైనా మెంటలా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వేమైనా పెద్ద పిస్తావా, నరేంద్ర మోడీవా? నరేంద్ర మోడీ అంత రేంజ్ లేకపోయినా హీరోగా నాకంటూ ఒక రేంజ్ ఉంది. హీరోనా? ఎవరు బాబు మీరు? అంటే నేనెవరో తెలియకుండానే నాకు ఫోన్ చేసావా? బాబు, జరిగిన కథంతా ఒక్కసారి పక్కన పెట్టి ఒక్కసారి మీ అందమైన పేరు చెప్తారా? ప్లీజ్ బాబు, బాబు ప్లీజ్ బాబు చెప్పండి బాబు. రిషి. ఏంటి రిషి బాబా? అంటే నేను ఇప్పుడు దాకా మాట్లాడింది రిషి బాబుతో. బాబు తప్పైపోయింది బాబు, బాబు క్షమించండి బాబు. ఎవరికో చేయబోయి మీకు చేసేసాను బాబు, ఏమనుకోకండి బాబు. బాబా బాబు ఏమనుకోకండి బాబు. బాబు ప్లీజ్ బాబు, ప్లీజ్ బాబు, బాబు ప్లీజ్ బాబు, ఏమనుకోకండి బాబు. బాబు, ఒక విధవని తిట్టబోయి పొరపాటున మిమ్మల్ని తిట్టేశాను. పెద్ద మనసు చేసుకుని మీరు నన్ను క్షమించండి బాబు. బాబు ప్లీజ్ బాబు. సర్లే, ఇంకా సోదాపు. అమ్మయ్య బాబు, బాబు నా మీద మీకేం కోపం లేదు కదా? బాబు ఒక్కసారి మీ కాళ్ళు ఇలా పెడితే ఫోన్లో పెట్టడం కుదరదు కదా. కలిసినప్పుడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను బాబు. సరేనా బాబు? ఏయ్, ఇప్పటికే చాలా విసిగించావు, చిరాకు తెప్పించుకో. పెట్టే ఫోన్. బాబు నా మాట వినండి బాబు. బాబు మేఘమాలకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఈ ట్విస్ట్ ఏంటి? అదే పిన్ని. ఏరా, నంబర్ ఎవరిదో సరిగ్గా చూసుకోవాల్సిన పని లేదా? అనవసరంగా రిషి బాబు దగ్గర నాకు చెడ్డ పేరు తెచ్చావు కదరా. అది కాదు పిన్ని, ఆ టైంలో చేసింది ఆ నంబర్. చేసింది చాలక ఇంకా సంజాయిషి ఒకటి. రిషి బాబు నన్ను ఏమనుకుంటున్నాడో ఏంటో, కలిసి క్షమాపణ చెప్పాలి. చెత్త విధవ తీసుకో. అయ్యయ్యో, నంబర్ కరెక్టేనే, ఇలా బెడ్స్ కొట్టిందేంటబ్బా? ఇలా జరగకూడదే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నా పాట నాకేం పిస్తావా మేఘమాల? చెప్తా. కర్మ. అమ్మా, మీ కొడుకు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాడు.
ఒక రకంగా వచ్చాడనుకోండి. అందుకని ఇక నుండి కాదు ఈ క్షణం నుంచే ఈ విషయం గురించి దిగులుపడ్డం మానేసి మీ కొడుకు మీ పక్కనే ఉన్నాడనుకుని సంతోషంగా ఉండిపోండి అమ్మా. ఇన్ని రోజులు ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను. ఐదేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు చూశాను వాణ్ణి. ఇప్పటికీ ఆ రూపమే నా గుండెల్లోనూ నా కళ్ళల్లోనూ అలాగే ఉంది. వాడిప్పుడు ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో ఏ రోజు వస్తాడు, ఏ రోజు వచ్చేస్తాడు అని వాడి కోసం పిచ్చిదాన్లా ఎదురు చూస్తున్నాను. ఈ అమ్మ బాధ వాడికి ఎప్పటికి అర్థమవుతుందో, వాడెప్పుడు తిరిగి వస్తాడో. అమ్మా, మీ కొడుకు వచ్చాడు.